పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు అరుచుకుందాం పాండ్రి ఓ మోతవారి ఏం చేస్తున్నావే అరే ఎవరు లేడారా ఇంకా సపోర్ట్ చేయమే మీ బాపు లేడా బాయికాడికి పోతే చెప్పు మంచిగా రాముల తాత మన ఇంటికి వచ్చిండు సంద అయ్యాలన్నట అని చెప్పు ఆ సంద పైసలు రేపు పొద్దుగల మా ఇంటికి పట్టుకొచ్చి ఇవ్వమని చెప్పు మరి పార్టీలో ఉండి పెత్తనాలు చేసుడు కాదు ఎక్కువ తక్కువ మాట్లాడడం మక్కులు ఇరుగుతాయని చెప్పు మర్చిపోకుండా చెప్పు మరి దౌడ పనులు రాలితే మరి పోరి ఇవ్వబో తిత్తాడు సప్లై చేస్తలేదు రా పొల్లా చిన్న పోరికి వాని లాగు అటెంక వలకూడదు గాని ఇంతకు ఈ చందాలు దేనికోసం వసూలు చేస్తున్నావో అది చెప్పు పెద్ద మనిషి. దేనికోసం ఈ సందాలు అని అంటే మాకు మా పార్టీకి సవాలు ఆ ముచ్చట్లుంటాయి అవసరాలు ఉంటాయి అవన్నీ ఇత్తులు కచ్చకాయలు నీకు వివరించుకుంటూ కూర్చోవాలనుకుంటే మాకు చాలా పనులు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగు నాకు ఫోన్ వస్తుంది. హలో యువతల రాములు అవతల ఎవర్రా మాట్లాడేది ఇంత మీ ఇంటికి సందాకి వచ్చింది మేమేరా తమ్మి అవన్నీ ఏం మాట్లాడద్దు. నీకు పదవి ఉన్నది కాబట్టి 10,000 రూపాయల సందా ఇవ్వాల్సిందే. అవన్నీ ముచ్చట్లు మాట్లాడద్దు. నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చినావా? మేమే మాటలద్దు తమ్మి, పైసలు కావాలి. సందా ఇస్తానవా ఇస్తలేవా గజ్జెప్పు. బుడ్డ లీడరు 10,000 కార్యకర్త 5,000 అంటే ఏ నుంచి తెచ్చిస్తాడు? ఎందుకు తెచ్చిస్తాడే? ఇంతకు మీరు దేనికోసానికి చందాలు వసూలు చేస్తున్నారో అది చెప్పు ముసలోడా. అరే ఎందుకు అనేది మనిషికి చెప్పాలంటే నాకు అంత టైం ఉంటుంది. ఆరతమ్మి గట్ల చెప్పుడు వీలు కాదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సారే చెప్తాండు, చూసి నువ్వు అర్థం చేసుకో. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇన్నావురా తమ్మి, గాంధీ కుటుంబానికి ఆర్థిక అవసరాలు ఉన్నాయంటే తలా ఓ చేసి 1,000 కోట్ల రూపాయలు మనం సాయం చేయాలని చెప్పిండా లేదా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు? అసలుటప్పుడు మన ఆర్థిక శక్తికి ఏందనేది ఇప్పుడు మనం నిరూపించుకోవాలని వద్దా? అరే మరి గట్ల సాయం చేయాలరా, నీ వంత సంద ఇరా అంటే బుడ్డ లీడర్ వై ఉండి నువ్వే గిత్త సవాలసిక ప్రశ్నలు అడిగితే ఏందన్నట్రా తమ్ముడు? గాంధీ కుటుంబానికి ఒకవేళ అసొంటి ఆర్థిక అవసరం వస్తే అని అన్నాడు గాని ఇప్పుడున్నది చందాలు ఇయ్యండ్రి అని అనలేదు కాదే ముఖ్యమంత్రి రేవంత్ సారు. అరే నీకు సిగ్గున్నారా? ఇజ్జత్ తక్కువడా? మాకు అవసరాలు ఉన్నాయి, మేము లేకిడి పరిస్థితిలో ఉన్నాము అని పెద్దలు నోరు తెరిచి అడుగుతారా? అర్థగుండేదవా? నిన్ను కాదు వాని కాదురా, వాళ్ళ ఆర్థిక అవసరాలను మనం తీర్చేటందుకు మనమే తలా చేసి 1,000 కోట్ల రూపాయలు సాయం చేయాలని అంటే ఈకలు పోకలు అని ఏమో అడుగుతానవేంద్రా? అసలు నువ్వు ఎక్కడ చెప్పు. ఇంటికి వచ్చినావా? మేమే అక్కడికి వస్తున్నావు, నువ్వు ఆగు. ఆయనే ఉండు, వాడు వచ్చినట్ట వాడు అడిగి పోంప. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ సారాసొంటి కుటుంబానికి పార్టీ కార్యకర్తలు చందాలేసుకొని సాయం చేయాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు గాని ఇంతకు తలకు మాసినోళ్ళు అని నువ్వు ఎవరిని అంటున్నట్టే అచిక తలకేదానా? రాహుల్ గాంధీ సార్ అంటే ఎవరు? మా చెయ్యి పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి. అంతటి పెద్ద మనిషి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీరు సాయం చేయరు అని మా సొంటి కార్యకర్తలకు చెప్పుకుంటాడానే? రేవంత్ సార్ అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక శిఖరం, నల్లమల పులిబిడ్డ. ఆయనకు చెప్పుకుంటాడు. ఆయన మా దగ్గరకు వచ్చి మాకు అర్థమయ్యేటట్టు ఈ తీరుగా చెప్పిండు. మేము దాన్ని అర్థం చేసుకొని మేము తలా చేసి 1,000 కోట్ల రూపాయలు సందాలు వసూలు చేసి మన తెలంగాణ శక్తికి, మా చెయ్యి పార్టీ కార్యకర్తల శక్తి ఏంది అనేది నిరూపించేందుకు మేము ఇంత సందాలు వసూలు చేస్తాను. మరి ఆ 1,000 కోట్ల రూపాయల గురించి కారు పాటలేమో వేరే తిరిగా చెప్తున్నారేమే, అదేంటిదో నువ్వే ఒకసారి. మొన్న ఏమన్నాడు? 1,000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికల ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటది. నీ కారు పార్టీలు ఎప్పటికీ ప్రజలలో తిరుక్కుంటే ఎప్పటికీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అట్లా మాట్లాడేది వాళ్ళకే పొద్దుపోతుంది చెప్పు. అయినా మా చెయ్యి పార్టీ కార్యకర్తలను మేము సందాలు అడుక్కుంటాం, వాళ్ళకి ఏమవుతుంది చెప్పు? అట్లనే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని కట్టిస్తాం 5,000 కోట్ల రూపాయలతో అంటే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. మేము వాళ్ళకి ఏం పని పాటున్నాయి చెప్పు?
వాళ్ళు ఏం మాట్లాడతా లేవో నాకైతే అర్థమైతే లేదురా. నీకు ఈ సంటి ముచ్చట్లు అర్థం కావు గాని కేరళ రాష్ట్రంలో ఓట్లు దగ్గర పడేటాలకు రేవంత్ రెడ్డి సార్ నోట ఈ 1000 కోట్ల చందాల ముచ్చట ఎందుకు వచ్చిందని మందందరూ అనుకుంటున్నారంట. ఈ జనాలకి ఈడ పని పాట లేదు. అరే ప్రపంచం అంతా మన రాష్ట్రం దిక్కు చూసేటట్టు 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం పెడతాం, ఓ 4 ఇండ్ల జాగి అంటే జనాలు అట్లా బొబ్బే పెడతారు. మూసీ నదిని సుందరీకరణం చేస్తామంటే అట్లా చేయలే. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలలో మేమే చందాలు వసూలు చేసుకొని 1000 కోట్ల రూపాయలు నాకు గాంధీ కుటుంబానికి ఇస్తామనంటే ఇది లేదు. ఇది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. అరే ఏం పద్ధతి అంటావు ముసలోడా? మన కార్యకర్తలంటే వాళ్ళు మన జనాలు కాదా? పార్టీకి ఇరాలాలు ఇచ్చుకోవాలనుకుంటే పదవులు అనుభవించేటోళ్ళు ఓ నెల జీతం తీసుకోకుండా అయ్యే ఇరాలం కింద ఇచ్చుకుంటే ఏంది? మీ కార్యకర్తలే ఎందుకు తల ఓ చేయాలి చెప్పు? అరే మా కార్యకర్తలకు లేని నొప్పి మీ టీవీలోకి ఎందుకే బాగా నీతులు నీలుగుతారు. మా తలలు తాకట్టు పెట్టి అయినా మా ఆస్తులు అమ్ముకొని అయినా కూడా గాంధీ కుటుంబానికి ఇరాలాలు ఇస్తాం, ఆర్థిక సాయం చేస్తాం. అడక తినైనా మంచిదేరా, ఇల్లు తిరిగి బొచ్చ పడుకొని అడిగైనా కూడా గాంధీ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తాం. వాళ్ళ పదవులు పొందేటందుకు మేము ఎంతకైనా తెగిస్తాం. ఏమంటావురా? సరే సరే ఇచ్చుకోండి, ఆయన మీకులేని తిప్పలు మాకెందుకు గాని. ఇక ఇంకో ముచ్చట చెప్తాను ఇను మంచిగా అమ్మలాడి. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ సార్ పుట్టిన గుజరాత్ రాష్ట్రం కూడా మన రాష్ట్రం దిక్కు చూసేటట్టు 5,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద గాంధీ తాత విగ్రహం కట్టిద్దామని చూస్తాడు మన రేవంత్ సారు. గాంధీ సార్ విగ్రహమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ తల్లి విగ్రహాన్ని కూడా 10,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తాడు. ఇంకా రాజీవ్ గాంధీ సార్ విగ్రహం, ఇందిరాగాంధీ సార్ విగ్రహం, గాంధీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కల విగ్రహాలు హైదరాబాద్లో ఉన్న అడుగున కట్టిస్తాడు మా రేవంత్ సారు. నీకేమైనా అభ్యంతరం చెప్పు? అంతేనా కదా? మీరు విగ్రహాలు పెట్టుకోగా ఎవరికేం అభ్యంతరం లేదు గాని ముందుగాల రైతులకు సంక్రాంతి పండుగకే ఎత్తనన్న రైతు భరోసా పైసలు జల్దినే ఏమని అట్లనే అయితేనే ఆడపిల్లగాళ్ళకు పెళ్లికి తాన తులం బంగారం ఇవ్వను, ప్రతి నెల ఆడోళ్ళకి తాన 2,500 రూపాయలు ఇవ్వను, ముసలోళ్లకు 4,000 రూపాయల పింఛన్లు ఇవ్వను, చదువుకునే ఆడపిల్లగాళ్ళకు కూటర్లు ఇవ్వను, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వను. ఇతనే చెప్పుకుంటూ పోరా. ఆయన జనాలకే లేని తిప్పలా మీ టీవీలోకి ఏమొస్తుందే? వాళ్ళే నోరు తెరిచి అడగనప్పుడు మీరు గొట్టాలు తీసుకొచ్చి వాళ్ళ మూతులలో ఎందుకు నూకుతాలే? పోతిక్కలుడా, అధికారంలో ఏ పార్టీలున్నా ప్రజల పక్షాన ప్రశ్నించుడే మా మీడియా పని. అట్లా ప్రశ్నించినంత మాత్రాన మమ్మల్ని అంటమాట అంటావా? మాది అయినా ఏ పార్టీ కాదు, మాది ప్రజల పక్షం. అది అర్థం చేసుకో. అట్లా అర్థం చేసుకునే అయితే తెలివితేటలు లేకనే మా టీవీలు మేము పెట్టుకుంటాం కానీ మీ పని మీరు చూసుకోరి. ఎవరా శంకరి చందీరానంటే ఎందుకు ఏడిది అని దీర్ఘాలు తీస్తాను మీద లేకుండా 10,000 రూపాయలు పట్టుకురాపోనాడు. ఏ పైసలు ఎక్కనే నీకెక్కడ పని లేదు. అరే గట్లంటాను ఏంద్రా శంకరి, మన పార్టీ ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది రా వారి. నేను ముఖ్యమంత్రి సార్తో మాట్లాడి నీకు ఏదో ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తా కానీ 10,000 రూపాయలు సంద అయితే పట్టుకురాపో. ఏ పొలం దున్నుకుంటానికే పైసలు లేవు, నీకు ఎక్కడ పని లేదు. పైసలు ఎక్కనే చల్ మజాకు చేస్తాను కొడుక. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 అనుభవించుకుంటా ఆర్డు నెంబరు గిట్టాయన్నా మాట్లాడితే 10,000 రూపాయలు చంద పట్టుకురాపో. ఏం కాదు కానీ ఇంట్లోకి రాపా ఇస్తా. నువ్వు విన్నా ఉంటావు నేను పట్టుకొస్తావు అంత మా ముస్లోనికి ఏడ పని లేదు, ఉండకాడు ఉండడమ్మా. ముఖ్యమంత్రి రేవంత్ అన్న అవసరమైతే తలా ఓ చేసి ఓ 1000 కోట్లు వసూలు చేసి గాంధీ కుటుంబానికి పంపించే శక్తి ఉన్నదని చెప్పంగానే చేతిపాటి కార్యకర్తల దగ్గర చందాలు వసూలు చేసే పని ముంగటేసుకున్నాడు. మరెట్లా గాంధీ కుటుంబం పేరు చెప్పి పైసలు వసూలు చేసి మొత్తం మీదికే పంపిద్దామని అనుకున్నాడు, లేకుంటే అండ్లకెంచి కొన్ని పైసలు నొక్కొచ్చని ఈ పని ముంగటేసుకున్నాడో తెలియదు గాని మొత్తానికైతే ఉత్తగనన్న దెబ్బల పాలైండు కదా. ఆయన అడగోలుగా సంపాదించిన పెద్ద పెద్ద లీడర్లు ఎంతైనా ఇయ్యగలుగుతారు కావచ్చు కానీ చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఇయ్యాలంటే ఎక్కడ ఇయ్యగలుగుతారు? అందుకే తన్నులు పడే పరిస్థితి తెచ్చుకున్నాడు మా ముసలోడు.